హాయ్ అండి, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఈరోజు ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను 3 తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని, అలాగే అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎర్రగా వేయించకూడదండి, జస్ట్ లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించేస్తే కూర టేస్ట్ బాగోదు. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలకు, అలాగే పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించిన తర్వాత మరీ ఎక్కువ వేయించకుండా జస్ట్ పింకిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పొడవుగా 4 ఘాట్లు పెట్టుకోవాలండి. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. దీనివల్ల ఉప్పు, కారం అనేవి ఎగ్కి బాగా పడతాయి. అలాగే మసాలా కూడా దీంట్లోకి వెళ్ళి కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కర్రీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. అందులోకి నానబెట్టిన జీడిపప్పు, ఒక 4-5 జీడిపప్పులు నానబెట్టి వేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ వేసుకొని. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం మిరియాలు, ఎక్కువ వేయక్కర్లేదండి, ఒక 2-3 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మసాలా అనేది ప్యాన్కి పట్టుకోకుండా మంచిగా వేగుతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం జీడిపప్పు కూడా వేసాం కాబట్టి ప్యాన్కి అంటుకుంటుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలండి. అలాగే కొంచెం ఒక 1/2 కప్పు పెరుగు వేసాను నేను ఇందులో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం గ్రేవీ, మనకు కావాల్సిన గ్రేవీ టెక్స్చర్ చూసుకొని వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ బాగా పైకి వచ్చింది చూసారా, అంతేనండి. ఎంతో ఈజీ అయిన ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ. ఎప్పుడులాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.
దీన్ని ఇప్పుడు ఇంత బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.